బీఆర్ఎస్ ముందున్న ఆప్షన్స్ ఏంటి, బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారన్న దానికి సంబంధించి మనం కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే వివేకానంద మాటల్లో మనం విన్నాం. హైకోర్టుకు వెళ్తాం, న్యాయ పోరాటం చేస్తాం, ఈ తీర్పు కరెక్ట్ గా లేదు, దీన్ని మేము ఖండిస్తున్నామంటూ ఆయన మాట్లాడారు. ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న ఆప్షన్స్ ఏంటి, న్యాయ పోరాటంపై ఆ పార్టీ ఏ రకమైన సమాలోచనలు చేస్తోంది అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఏలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఏలెందర్, రైట్. అయితే క్లీన్ చిట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టంగా చెప్తూనే బీఆర్ఎస్ దీనికి సంబంధించి న్యాయ పోరాటం 2.0 దీనికి సంబంధించి ప్రణాళికలు రచిస్తుంది. ఎందుకంటే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆర్డర్ కాపీ అందిన తర్వాత వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని స్పీకర్ చెప్పారు. సో ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేసినటువంటి తీర్పు కాపీని చదివిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత డెఫినెట్గా వెంటనే రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు వెంటనే హైకోర్టును ఆశ్రయిస్తాము. ఎందుకంటే ఇప్పటికే ఎల్లుండి సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించి తీర్పు ఉంది కాబట్టి అటు ఆ తీర్పుతో పాటుగా ఫ్రెష్గా మరోసారి హైకోర్టును ఏదైతే ఇప్పుడు స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది పూర్తిగా కోర్టును తప్పుదో పట్టించడమే అనే అంశాన్ని ప్రస్తావిస్తూ మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా స్పీకర్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం సరిగా తీసుకోలేదు, వాళ్ళపైన అనర్హత వేటు వేయలేదు. సో హైకోర్టును ఆశ్రయించి ఈ అంశం పైన మరోసారి కోర్టు ద్వారానే విచారణ జరగాలి, దీనికి సంబంధించి న్యాయం జరగాలి, ప్రజల్లో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అపోహలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిపైన కూడా క్లారిటీ రావాలనేది బీఆర్ఎస్ పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంది. సో ఒకవైపు పాత కేసు ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో ఆ కేసుకి సంబంధించి విచారణ అటు జరుగుతుండగానే మరోసారి హైకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. దానికి సంబంధించి రేపు కానీ ఎల్లుండి కానీ ప్రజల్లోకి కోర్టును ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి దీంతో పాటుగా అంటే న్యాయ పోరాటం చేస్తూనే ప్రజల్లోకి వెళ్ళడం ఏదైతే ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఆత్మస్థైర్యం, ఎందుకంటే ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి ప్రతిపక్షంగా వీళ్ళు పిటిషన్ వేశారు కాబట్టి వీళ్లకు వ్యతిరేకంగా తీర్పు నిర్ణయం వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి ఆటోమేటిక్గా క్యాడర్ జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో వీళ్ళందరికీ ధైర్యం ఇచ్చే విధంగా వాళ్ళకి కొంచెం ఉత్తేజం ఇచ్చే విధంగా ప్రజల్లోకి వెళ్తూ వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపే విధంగా ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాడర్ని ఉత్తేజపరిచే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు ఆ గతంలో ఎలా ఉన్నారు, పార్టీ మారిన తర్వాత ఎలా ఉన్నారు, అంటే కండువ కప్పుకున్నటువంటి సీఎంని కలిసినటువంటి సందర్భంలో ఎలాంటి విషయాలు ప్రస్తావనకు వచ్చాయి, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ కావచ్చు, ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఫ్లకాల రూపంలో బయటికి తీసుకెళ్ళి ప్రజల్లో వాళ్ళు పార్టీ మారారు అన్న అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళల్లో ఒక విషయాన్ని క్లారిటీ తెచ్చే విధంగా కూడా ఆ దిశగా కూడా పోరాటం చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇటు రాష్ట్రపతిని అదేవిధంగా గవర్నర్ని కలిసి ఈ అంశం పైన త్వరగా నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు హైకోర్టులో ఉన్నప్పటికీ కూడా ఏదైతే స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం సరిగ్గా లేదు. సో వ్యవస్థల్ని తప్పుదోవ పట్టించడము, వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే విధంగానే స్పీకర్ నిర్ణయం ఉంది అనేది ఇటు రాష్ట్రపతికి గవర్నర్కి ఆ విషయాన్ని తెలియబరిచే విధంగా కూడా బీఆర్ఎస్ దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకునే అవకాశం లేకపోలేదు. దీంతో ఓవరాల్గా ఈ అంశంపైన న్యాయ పోరాటం చేస్తూనే ప్రజల్లోకి వెళ్ళడం, అదేవిధంగా రాష్ట్రపతి గవర్నర్ని కలవడంతో పాటుగా ఇందాకే మనం చూసాం ఏదైతే అసెంబ్లీలో ఈ అంశం తర్వాత అంటే విచారణ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కూడా ఇదంతా కూడా ఈ జడ్జిమెంట్ అనేది స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, మాట్లాడుతున్నారు. మీరు ఒక్క నిమిషం లైన్ లోనే ఉండండి.